Hello all and welcome to the Modern Teacher. AP High Court notification for District and Subordinate Courts exam ki repu last day. సో రేపటితోటి ఈ జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్కి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్ని కొద్దిగా అనలైజ్ చేస్తే మనకి కొన్ని టాపిక్స్ మటుకు రిపిటేటివ్గా వస్తున్నాయి. బట్ అగైన్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ దిస్ దట్ ఓన్లీ ఈ టాపిక్సే రావట్లేదు, వీటితో పాటు చాలా టాపిక్స్ వస్తున్నాయి. బట్ దీస్ ఏరియాస్ ఆర్ గెటింగ్ రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్. సో వీటి మీద మీ ఫోకస్ కొద్దిగా ఉంచాల్సింది. సో ఫోకస్ ఆన్ దీస్ టాపిక్స్. పర్టికులర్గా మనం జీకే గురించి చూద్దాం అండ్ అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్లో ఎలాగో ఇవే టాపిక్స్ వీ హ్యావ్ సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఎర్రర్ స్పాటింగ్ అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉన్నాయి. కాబట్టి ఆ టాపిక్స్ని మీరు మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేసుకోండి. ఓకే, వాటికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ ప్లేలిస్ట్ చేసి ఉన్నాయి. యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. నెక్స్ట్, సో ఫస్ట్ జీకేకి సంబంధించి ఏ ఏరియాస్లో నుంచి వస్తున్నాయి. సో వీ హ్యావ్ క్వశ్చన్స్ ఆన్ మిలిటరీ ఎక్సర్సైజెస్. సో ప్రతి షిఫ్ట్లో మిలిటరీ ఎక్సర్సైజెస్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తున్నాయి. సో వాట్ ఈస్ ద ఎక్సర్సైజ్ నేమ్ ఆఫ్ ఇండియా, బయలేటరల్ ఎక్సర్సైజ్ నేమ్ ఇండియా నేపాల్కి సంబంధించింది వచ్చింది, ఇండియాకి ఫ్రాన్స్కి సంబంధించింది వచ్చింది. సో మిలిటరీ ఎక్సర్సైజెస్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇవేంటో ఈ టాపిక్స్ ఏంటో ఒకసారి చూడండి. అట్ ద సేమ్ టైం స్కీమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. అండ్ ప్రీవియస్ స్కీమ్ నేమ్ ఏంటి, ప్రజెంట్ స్కీమ్ నేమ్ ఏంటి, సో ఇలా వస్తుంది. నిన్నంతా మనకి దీపం 2 రిలేటెడ్గా క్వశ్చన్స్ వచ్చాయి. సో అది కూడా మనం వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో స్కీమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీద మీకు ఒక ఐడియా ఉండాలి. నెక్స్ట్, ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి క్వశ్చన్స్ వస్తున్నాయి. అమెండ్మెంట్స్, ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీకి రిలేటెడ్ అమెండ్మెంట్స్ అండ్ దానికి సంబంధించిన కమిటీస్ గురించి. సో వాట్ వి డిడ్ ఈస్, మనం పాలిటీకి సంబంధించి ఒక మైనర్ క్రాష్ కోర్స్ ఒకటి చేసాం. అందులో ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ వీటికి రిలేటెడ్గా కూడా చేసాం. సో మీరు ఆ వీడియో చూడండి. ఒకవేళ మీకు టైం సరిపోవట్లేదు అనుకుంటే ఆ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన వెబ్సైట్లో ఉంటుంది, మీరు ఒకసారి అదైనా చూడండి. ఓకే, ఆల్రెడీ టాపిక్స్ కనుక కంప్లీట్ చేసినట్టయితే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. నెక్స్ట్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ కమిషన్కి సంబంధించిన ఆర్టికల్ ఏంటి అని చెప్పి ప్రాసెస్ ఓవర్ ఎగ్జామ్లో అడిగారు, కాపీస్ట్ ఎగ్జామ్లో అడిగారు, అండ్ ఈవెన్ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్లో కూడా ఈ ఫినాన్స్ కమిషన్కి సంబంధించిన ఆర్టికల్ ఏంటి అనేది రిపిటేటివ్గా అడిగారు. సో అగైన్ ఆర్టికల్ ఏంటి, ఆర్టికల్ 280 అండ్ దానికి సంబంధించిన కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అండ్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ అడుగుతున్నారు అండ్ ప్రెసిడెంట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అడిగారు. సో ఇవాళ శాలరీ ఎప్పుడు ఇంక్రీజ్ అయింది ప్రెసిడెంట్కి అనే ఒక క్వశ్చన్ అడిగారు. సో ఇలాంటి ఏరియాస్ని మీరు కొద్దిగా ఫోకస్గా పెట్టుకోండి. అండ్ అమెండ్మెంట్స్, సో 42nd అమెండ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చాయి. సో 42nd అమెండ్మెంట్ అండ్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఉన్నాయి కదా, 42nd, 44th, 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఈ అమెండ్మెంట్స్ ఇంపార్టెంట్ అవుతాయి. నెక్స్ట్, రివర్స్కి సంబంధించి రివర్స్ యొక్క ట్రిబ్యూటరీస్, మేజర్ రివర్స్ అయితే మేజర్ రివర్స్ యొక్క ట్రిబ్యూటరీస్, బికాస్ నిన్న గంగాకి రిలేటెడ్గా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఒక క్వశ్చన్ అడిగారు. సో ఆ ట్రిబ్యూటరీస్ ఏంటనేవి చూడండి. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఫ్లో అవుతున్న రివర్స్ గురించి కూడా చూడండి. అండ్ రివర్స్ ఫ్లో అవుతూ కొన్ని మేజర్ సిటీస్ నుంచి ఫ్లో అవుతాయి ఆర్ సమ్ పిలిగ్రిమేజ్ సెంటర్స్ నుంచి ఫ్లో అవుతాయి. సో అలా కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇవాళ నాసిక్ అండ్ భద్రాచలం ఈ ప్లేసెస్ నుంచి ఫ్లో అయ్యే రివర్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగారు. ఈజీ కాబట్టి మోస్ట్లీ గోదావరి అని చెప్పి పెట్టేస్తారు, బట్ కొద్దిగా డిఫికల్ట్గా అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో రివర్స్ అండ్ సిటీస్ చూడండి. అండ్ బ్యారేజెస్ అండ్ డ్యామ్స్ గురించి కూడా క్వశ్చన్ అడిగారు. అండ్ పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ ఉంటుంది, ధవళేశ్వరం బ్యారేజ్ ఎవరు కట్టారని చెప్పి క్వశ్చన్ అడిగారు. అండ్ అలాగే ప్రకాశం బ్యారేజ్ ఏ సంవత్సరంలో కట్టారని చెప్పి క్వశ్చన్స్ అడిగారు. సో ఈ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. ఓకే, సో ఈ ఏరియా ఒకవేళ ఇప్పటి వరకు చూడనట్టయితే ఒక్కసారి ఫాస్ట్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీరు గ్యాదర్ చేసుకోండి. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ మూవ్మెంట్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ రైట్ ఫ్రమ్ 1850s నుంచి మీరు చూడండి. సో 1850s నుంచి ఉన్న మేజర్ మూవ్మెంట్స్ అన్నీ మీకు వచ్చేసి ఉండాలి. అట్లీస్ట్ ఏ ఇయర్లో జరిగింది, ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు, అండ్ అట్ ద సేమ్ టైం మూమెంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ వహాబీ మూమెంట్ గురించి వచ్చింది. సో వహాబీ మూమెంట్ దేనికి రిలేటెడ్, ఓకే, ఏ రిలీజియన్కి రిలేటెడ్, ఆర్ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరైనా ఉన్నారో, అలా కొద్దిగా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందనుకోండి. సో కొద్దిగా క్వశ్చన్ ట్విస్ట్ చేసి వచ్చినా కానీ మీ దగ్గర ఆన్సర్ ఉంటుంది. ఓకే, సో ఇంపార్టెంట్ మూమెంట్స్ చూడండి. అలాగే ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ కూడా విచ్ వేర్ పార్ట్ ఆఫ్ దిస్ ఇండియన్ నేషనల్ మూమెంట్. సో ఇండియన్ నేషనల్ మూమెంట్లో పార్ట్ అయిన కొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ గురించి కూడా మీరు చూడండి. నెక్స్ట్, ప్లానింగ్ కమిషన్.
ఓకే. సో ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ లేదు, కానీ ప్రీవియస్గా ప్లానింగ్ కమిషన్ అని ఒకటి ఉండేది. సో ఈ ప్లానింగ్ కమిషన్ యొక్క 5-year ప్లాన్స్ గురించి అడిగారు. సో ఇవాళ పీసీ మహాన్ లోబీస్కి సంబంధించిన ప్లాన్ ఏంటి అని చెప్పని అడిగారు. మహాన్ లోబీస్ ప్లాన్ అని ఎన్నో 5-year ప్లాన్ అడుగుతారు, ఎన్నో 5-year ప్లాన్ అంటారు. సో అలా క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ 5-year ప్లాన్ దేని గురించి చెప్తుంది, సెకండ్ 5-year ప్లాన్ దేని గురించి చెప్తుంది, థర్డ్, అలాగా ప్రతి 5-year ప్లాన్ దేని గురించి చెప్తుందో ఒక టేబుల్ ఉంటుంది. జస్ట్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఆ టేబుల్ వచ్చేస్తుంది. సో దాని మీద మీకు కొద్దిగా ఐడియా ఉండాలి. ఫెస్టివల్స్ అండ్ స్టేట్స్. సో లోకల్ ఫెస్టివల్స్ అడగట్లేదు, బట్ లోకల్ ఫెస్టివల్స్ కూడా మీరు చదువుకుని ఉంచుకోండి. బట్ ఫెస్టివల్స్ ఆఫ్ స్టేట్స్ అడిగారు, ఓనం గురించి అడిగారు, బతుకమ్మ గురించి అడిగారు. సో అండ్ అలాగే మొన్నేమో డాన్సెస్ గురించి అడిగారు ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్. సో బీహు దేనికి సంబంధించిందని చెప్పి డాన్స్ అడిగారు. సో అలాగా ఫెస్టివల్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ అండ్ ఫెస్టివల్స్ ఆఫ్ ఈవెన్ లోకల్ ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇంపార్టెంట్. అండ్ నేషనల్ పార్క్స్ గురించి క్వశ్చన్ అడిగారు. సో ఏషియాటిక్ లయన్ గురించి అడిగారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని కౌడిన్య శాంక్చురీ గురించి అడిగారు. సో అగైన్ దీస్ థింగ్స్ విల్ బికమ్ ఇంపార్టెంట్. సో నేషనల్ పార్క్స్ ఒకసారి చూడండి, ఆ నేషనల్ పార్క్లో ఉన్న మేజర్ యానిమల్ ఏంటో కూడా చూడండి. అండ్ రీసెంట్గా ఏవైనా 2023, 24 అండ్ 25లో యాడ్ అయిన నేషనల్ పార్క్స్ ఏవైనా ఉంటే వాటి మీద ఒక్కసారి ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఫారెన్ విజిటర్స్ టు ఇండియా, ఫర్ ఎగ్జాంపుల్ హుయిన్ సాంగ్, ఫాహెన్ అండ్ సో వీ హ్యావ్ అదర్ పీపుల్, రైట్? సో ఇలాగ ఫారెన్ విజిటర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాకి, వాళ్ళు ఏ టైంలో వచ్చారు అండ్ ఏ కింగ్ టైంలో వచ్చారు అది కూడా మీరు చూడండి, బికాస్ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తున్నాయి. కరెంట్ అఫైర్స్ ది మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ థింగ్. మనం ఎంత చదివినా కానీ ఆన్సర్ క్వశ్చన్స్ వాటిలో నుంచి వస్తాయా రావా అని చెప్పి మనం మటుకు దీన్ని ప్రెడిక్ట్ చేయలేం. సో 2023, 24 రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు, నాట్ ద రీసెంట్ వన్. 2025 కరెంట్ అఫైర్స్ అడగట్లేదు, మోస్ట్లీ అడుగుతున్నారు బట్ వెరీ వెరీ లెస్. మోస్ట్ ఆఫ్ ది పేపర్ 2023 అండ్ 24 కరెంట్ అఫైర్స్ బేస్డ్ మీద వస్తుంది. ఏమో మరి రేపు 25 కరెంట్ అఫైర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మోస్ట్లీ ఇప్పటివరకు జరిగిన అన్ని ఎగ్జామ్స్లో కూడా ఈ టైం ఫ్రేమ్ 23, 24 కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు. ఓకే. సో కరెంట్ అఫైర్స్ ఇస్ ద మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ థింగ్. బట్ స్టాటిక్ ఏరియాస్లో మీరు కొద్దిగా ఫోకస్ చేస్తే ఆన్సర్స్ వచ్చేయచ్చు. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి రీడింగ్ కాంప్రిహెన్షన్ చాలా ట్రిక్కీగా ఉంది అని చెప్పనే వచ్చింది ఇప్పటివరకు. సో ప్యాసేజెస్ ఇస్తున్నారు, ప్యాసేజెస్ ఎలా ఆన్సర్ చేయాలి, డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతే క్వశ్చన్స్లో మీకు ఆన్సర్ దొరకదు. ఓకే, ఇది నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. రీసెంట్గా మనం ఒక వీడియో చేసుకున్నాం దీనికి సంబంధించి, ఎలాగా ఒక తెలియని ఆన్సర్స్కి ట్రిక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే దాంట్లో ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎలా సాల్వ్ చేయాలో మీకు చెప్పాను. వితౌట్ రీడింగ్ పారాగ్రాఫ్ డోంట్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ వైపు అసలు చూడద్దు, ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. టేక్ యువర్ టైం, 5 minutes స్పెండ్ చేయండి, ఇంకా ఎక్కువ స్పెండ్ చేసినా పర్లేదు, ఎందుకంటే 5 marks వస్తాయి కాబట్టి. సో రీడింగ్ కాంప్రిహెన్షన్ మీద ఫోకస్ చేయాలి అని అంటే, ఆన్సర్స్ కరెక్ట్గా రావాలి అని అంటే, అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు, థీమ్ అడుగుతున్నాడు. థీమ్ ఆఫ్ ది ప్యాసేజ్ ఏంటని అడుగుతున్నాడు. ఆ థీమ్ తెలియాలి అంటే మీకు పారాగ్రాఫ్ మొత్తం అర్థం అవ్వాలి. ఓకే, సో అందుకు మీరు ఏం చేయాలి, పారాగ్రాఫ్ ఫస్ట్ ప్రాపర్గా చదవండి, చదివిన తర్వాతే ఆన్సర్స్ చేయండి. నెక్స్ట్ సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్కి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్కి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి మన వీడియోస్ చూడండి. మన యూట్యూబ్లో మన ఛానల్లో ఉన్న వీడియోస్, అండ్ ఐ ఆల్రెడీ మేడ్ ఏ ప్లేలిస్ట్ ఫర్ దట్. ఆ వీడియోస్ చూడండి, మోస్ట్లీ వీటిల్లో నుంచి వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మీకు వేరే ఇంకో ఏదైనా సోర్స్ ఉంది అంటే ఆ సోర్స్ని ఫాలో అవ్వండి, నో ప్రాబ్లం. అండ్ ఎర్రర్ స్పాటింగ్కి సంబంధించి క్వశ్చన్స్ వస్తున్నాయి. ద బెస్ట్ థింగ్ దట్ ఐ కెన్ సజెస్ట్ యూ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈజ్ చాట్ జీపీటీని యూజ్ చేయండి. ప్రీవియస్ ఎస్ఎస్సి రిలేటెడ్ ఏవైతే ఎర్రర్ స్పాటింగ్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని సెర్చ్ చేయండి అండ్ వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఈ ఏరియాస్ మీద ఇంకొద్దిగా ఫోకస్ పెట్టండి, బికాస్ లాస్ట్ 3 shifts ఉన్నాయి. అండ్ ఎవరైతే ఈ లాస్ట్ డే ఎగ్జామ్ రాస్తున్నారో మీకున్న వన్ ఆఫ్ ది కోర్ అడ్వాంటేజ్ ఏంటంటే పేపర్ ఎలా ఉంది అన్న దాని మీద మీకు చిన్న ఐడియా వచ్చింది ఇప్పటికీ. ఓకే, కొంతమంది ఆల్రెడీ ఎగ్జామ్ రాసున్నారు, వేరే ఎగ్జామ్స్, కొంతమంది కాపీ పోస్ట్కి దానికి అప్లై చేసిన వాళ్ళు రేపు మళ్ళీ ఇంకొక జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాస్తున్నారు అంటే వాళ్ళకి ఆల్రెడీ కొద్దిగా ఐడియా ఉంటుంది. ఆర్ ఎల్స్ మీకు యూట్యూబ్లో కానీ లేకపోతే ఈవెన్ ఇన్ మన టెలిగ్రామ్ ఛానల్ బ్రాడ్కాస్ట్లో కానీ ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అన్న దాని మీద కూడా వేరే వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. సో మీకు ఒకన్న యాడెడ్ అడ్వాంటేజ్ ఇది అనమాట, లాస్ట్ డే ఎగ్జామ్ రాయడం వల్ల. సో ఈ ఏరియాస్ మీద ఎక్కువ రిపీట్ అవుతున్నాయి కాబట్టి మీ ప్రిపరేషన్లో ఈ ఏరియాస్ ఉన్నాయా లేవా అని చెప్పి చూసుకోండి. ఓకే, సో ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోడర్న్ టీచర్.